అందరికీ శుభోదయం అండి. మరలా ఈ ఉదయకాల సమయం మనమందరము కలిసి ప్రభును స్తుతించుటకు దేవుడు చక్కటి అవకాశమును మనకు దయచేసి ఉన్నారు. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. యేసు ప్రభుల వారు మాట్లాడుతూ ఉన్నారు, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని. ఎందుకంటే ఈ రోజున మనిషికి కరువైనది ఏమిటంటే తిండి కాదండి, వస్త్రము కాదు, గృహము కాదు, మనసుకు శాంతి కొదువైపోతుంది. అన్నీ ఉంటున్నాయి కానీ మనసుకు మాత్రం శాంతి ఉండట్లేదు. భార్యాభర్తల మధ్యన ఏదో ఒక గొడవ, తల్లి బిడల మధ్యన ఏదో ఒక గొడవ. ఏది కొదువైపోతుందంటే శాంతి అనేది కొదువైపోతుంది ఈ రోజున ప్రతి గృహములో, ప్రతి మనసులో కూడా. యేసు ప్రభుల వారు అంటున్నారు, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను అంటున్నారు. అంటే ఎక్కడైతే కలవరం ఉంటుందో, ఎక్కడైతే కలహములు ఉంటాయో, ఎక్కడైతే మనశ్శాంతి లేకుండా ఉంటారో అక్కడ దేవుడు వారికి శాంతిని ప్రసాదిస్తానంటున్నారు. ఒకవేళ ఈ మాటలు వింటున్న నీ కుటుంబం ఎలా ఉన్నదేమో, మీ భార్యాభర్తల మధ్యనే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయేమో, ప్రభు అంటున్నారు, నా శాంతిని మీకు ఇస్తానంటున్నారు. ఈ రోజున ఎన్నో కుటుంబాల మధ్య ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీ మనసు కానీ, నీ కుటుంబం కానీ ఇలాగ ఉన్నట్లయితే దేవుడు వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్నారు, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను అంటున్నారు. నువ్వు విశ్వాసంగా ఏకీభవిస్తే, ప్రభువా నాకు సహాయము చేయండి ప్రభువా అని అడిగితే దేవుని యొక్క శాంతిని మీకు ఇస్తారంట. కనుక ఆ శాంతిని మనం అందరము ఈ ఉదయకాల సమయంలో పొందుకుందుముగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన దేవా, ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డల వారు పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా నీ బిడ్డలకు తోడుగా ఉండండి, వారి అవసరములన్నీ తీర్చండి. నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నానని చెప్పిన గొప్ప దేవా, ఏ కుటుంబములో శాంతి లేదో, ఏ కుటుంబములో కలహములతో నింపబడి ఉన్నారో, ఏ మనసులో తండ్రి నెమ్మది లేక ఓ తండ్రి ఆందోళన చెందుతున్నారో అట్టి వారికి మీ శాంతి కలుగునుగాక, మీ శాంతి వారికి అనుగ్రహించబడునుగాక. మీరే తోడై ఉండి ఈరోజు నీ బిడ్డలకు ఏ కొదువ లోటు లేకుండా మంచి ఆరోగ్యాలు దయచేసి వారికి కావలసిన ప్రతి అవసరమును తీర్చి ఈరోజంతా సంతోషముగా ఉండులాగున మీ సన్నిధి తోడు నీ బిడ్డలకి దయచేయమని యేసుక్రీస్తు వారి నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.